జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చేసాను మా ఊరిలో స్వయంభుగా వెలిసిన అయ్యప్పనాయుడు స్వామి గుడి. కొన్ని సంవత్సరాల కిందట ఒక అతను పొలం దున్నుతుండగా పెద్ద వర్షం వచ్చేసరికి నాగలి అక్కడే వదిలేసి వచ్చేశాడు. కుండపోతగా 3 రోజులు వర్షం పడుతూనే ఉండగా పొలం వైపు వెళ్ళలేకపోయాడు. వర్షం ఆగిన తర్వాత వెళ్ళి చూడగా అక్కడ ఎండిపోయిన గుంపెన కాడకి మూర ఇగుర్లు వచ్చేశాయి. ముట్టుకుంటే షాక్ వచ్చిందంట అతనికి. ఆ తర్వాత ఊర్లో అందరినీ పిలవగా ఒకరికి ఒంట్లోకి వచ్చి, నేను అయ్యప్పనాయుడుని, మీ ఊరిని నేను కాపాడుతాను, నాకు ఇక్కడ గుడి కట్టించి ఈ చేను నాకు వదిలేయండి అని చెప్పారు. ఆ 3 రోజుల వర్షానికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ శివలింగం లాంటి 11 శిలలు వచ్చి వెలిశాయి. వాటి తీయడానికి సాధ్యం కాలేదు. అక్కడే గుడి కట్టించేసి ఆ చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి. ఇదే ఆ గుంపెన కాడ చెట్టు. ఈ గుడి చెన్నై హైవే వెళ్లే రూట్లో ఉల్లపాడు మండలం చాగొల్లు గ్రామంలో వెలసి ఉంది. 90స్లో ఒక సీరియల్ వచ్చేది మర్మదేశం అని. ఆ సీరియల్లో స్వామి ఇలానే ఉంది. 90s కిడ్స్ ఎంతమందికి గుర్తుందో మర్మదేశం సీరియల్ ఒకసారి చెప్పండి. ఇవే ఆ శిలలు వచ్చి వరుసగా వెలిసాయని చెప్పాను కదా. చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని జనాలు చెప్తుంటారు. వీలుంటే మీరు కూడా దర్శించుకోండి. నా వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్